సక్సెస్ తర్వాత వెంకటేష్ మూవీ సెలక్షన్ స్టైలే మారిపోయింది. బిగ్ సక్సెస్ తర్వాత సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్న వెంకీ ఇప్పుడు స్పీడ్ పెంచేశారు. ఆల్రెడీ 2 సినిమాలతో బిజీగా ఉన్న విక్టరీ హీరో మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న న్యూస్ ఫిల్మ్ నగర్ లో ట్రెండ్ అవుతోంది. ప్రెజెంట్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47 సినిమాలో నటిస్తున్న వెంకటేష్ ఆ తర్వాత చేయబోయే సినిమాల విషయంలో స్పీడ్ పెంచారు. సంక్రాంతికొస్తున్నాం తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకున్న విక్టరీ హీరో ఆ గ్యాప్ ను కవర్ చేసేలా వరుస సినిమాలు లైన్లో పెడుతున్నారు. ఆదర్శ కుటుంబం సెట్స్ మీదుండగానే అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో మల్టీ స్టారర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కళ్యాణ్ రామ్ తో కలిసి ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ లో నటించబోతున్నారు. ఈ సినిమా ఇంకా సెట్స్ మీదకి రాకముందే మరో యంగ్ డైరెక్టర్ కి వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న టాక్ వినిపిస్తోంది. బింబిసారా ఫేమ్ వశిష్ఠ వెంకీ కోసం కథ సిద్ధం చేసే పనిలో ఉన్నారట. ఇప్పటికే లైన్ ఓకే అయిందని, దర్శకుడు ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. వెంకీ కోసం ఫ్యాంటసీ ఎలిమెంట్స్ తో కమర్షియల్ ఎంటర్టైనర్ కథను సిద్ధం చేస్తున్నారట వశిష్ఠ. బింబిసారా తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా విశ్వంభర సినిమాను రూపొందిస్తున్నారు వశిష్ఠ. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఆ మూవీ రిలీజ్ తర్వాత వెంకీ మూవీకి సంబంధించిన పనులు ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది. యానిమల్ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన బ్యూటీ తృప్తి దిమ్రి. అయితే ఒక్క పాటతోనే నేషనల్ లెవెల్లో హాట్ టాపిక్గా మారిన ఈ భామ బాలీవుడ్లో లాంగ్ జర్నీని కోరుకుంటున్నారు. అందుకే గ్లామర్ ఇమేజ్ను కంటిన్యూ చేస్తూనే నటిగాను పేరు తెచ్చుకునేందుకు చాలా కష్టపడుతున్నారు. యానిమల్ సినిమాకి ముందు తృప్తి దిమ్రి అనే హీరోయిన్ ఇండస్ట్రీలో ఉన్న సంగతే ఆడియన్స్కి తెలీదు. కానీ యానిమల్ రిలీజ్ తర్వాత ఓవర్ నైట్ స్టార్ లీగ్లో ఫ్లాష్ అయిపోయారు ఈ భామ. 6 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న తృప్తికి రాని గుర్తింపు ఆ సినిమాలో చేసిన ఒక్క పాటతో వచ్చింది. బ్యాడ్ న్యూస్తో మరో బిగ్ హిట్ ని తన ఖాతాలో వేస్తున్న తృప్తి మరో ఇంట్రెస్టింగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు. సీనియర్ నటి మాధురి దీక్షిత్తో కలిసి మా బెహన్ సినిమాలో నటించారు. డిజిటల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా తృప్తికి నటిగా మంచి పేరు తెచ్చిపెడుతుంది అన్న టాక్ వినిపిస్తోంది. యానిమల్ సక్సెస్ తర్వాత తృప్తి వరుసగా అలాంటి క్యారెక్టర్లే వచ్చాయి. అయితే మొదట్లో 1-2 సినిమాల్లో అల్ట్రా గ్లామర్ రోల్స్ కి ఓకే చెప్పినా నెమ్మదిగా అలాంటి పాత్రలకి నో చెప్తున్నారు ఈ బ్యూటీ. బిగ్ స్క్రీన్ మీద లాంగ్ జర్నీ ఉండాలంటే ఓన్లీ గ్లామర్ ఇమేజ్ ఉంటే సరిపోదన్న ఉద్దేశంతో పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ మీద దృష్టి పెట్టారు. అలాని కమర్షియల్ లెక్కలు మాత్రం మిస్ అవ్వకుండా చూసుకుంటున్నారు. కాలీవుడ్ స్టార్ హీరో సూర్య సూపర్ ఫామ్ లో ఉన్నారు ఇప్పుడు. కరుపు సక్సెస్ తో అదరగొట్టిన నడిపెన్ నాయకన్ నెక్స్ట్ మూవీస్ విషయంలో మరింత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. కమర్షియల్ లెక్కలతో పాటు అభిమానులు తన నుంచి ఎక్స్పెక్ట్ చేసే ఎలిమెంట్స్ కూడా మిస్ అవ్వకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు సూర్య. అందుకే అప్కమింగ్ లిస్ట్ లో క్రేజీ కథలను లైన్ లో పెడుతున్నారు. తమిళ స్టార్ హీరో సూర్య తన కెరియర్ లో ఎప్పుడూ లేనంత స్పీడ్ పెంచారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించడానికి రెడీ అవుతున్నారు. కరుపు సక్సెస్ జోష్ లో ఉన్న సూర్య నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో బిగ్ డెసిషన్ తీసుకున్నారు. ఈ న్యూస్ తో నడిపిన్ నాయకన్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక మైలురాయిగా నిలిచిన జై భీమ్ కాంబినేషన్ తో మరో మూవీ ప్లాన్ చేస్తున్నారు సూర్య. టాలెంటెడ్ డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో మరో మూవీని పట్టాలెక్కిస్తున్నారు. ఈ ఇంటెన్స్ కాంబో కోసం ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మరోసారి కూడా బాక్సాఫీస్ ను షేక్ చేసే కాంటెంట్ తో మెప్పిస్తారని నమ్ముతున్నారు. జై భీమ్ సినిమాను రియల్ లైఫ్ క్యారెక్టర్ ఆధారంగా చేసిన సూర్య నెక్స్ట్ మూవీని కూడా అలాగే ప్లాన్ చేస్తున్నారు. తమిళనాట 5 రూపాయల డాక్టర్ గా ఫేమస్ అయిన కృష్ణ వరదాచారి తిరువేంగడం జీవితాన్ని వెండితెర మీద ఆవిష్కరించబోతున్నారు. మరి ఈ సినిమాతో మరోసారి జై భీమ్ మ్యాజిక్ ను రిపీట్ చేస్తారేమో చూడాలి. సౌత్ లో దృశ్యం సిరీస్ సందడికి ఆల్మోస్ట్ ఎండ్ కార్డ్ పడింది. గ్రాండ్ గా రిలీజ్ అయిన దృశ్యం 3 ఎక్స్పెక్టేషన్స్ ను రీచ్ అవ్వడంలో ఫెయిల్ అయినా వసూళ్ల పరంగా మాత్రం మంచి నంబర్స్ రికార్డ్ చేసింది. ఇప్పుడు నార్త్ లో ఈ సిరీస్ రిలీజ్ కు రెడీ అవుతుంది. మరి సౌత్ లో సోసో అనిపించిన దృశ్యం 3 మీద నార్త్ ఇండస్ట్రీలో ఎలాంటి అంచనాలున్నాయి? సౌత్ లో సూపర్ హిట్ అయిన దృశ్యం సిరీస్ ని హిందీలో అజయ్ దేవగన్ హీరోగా రీమేక్ చేశారు. ఈ సిరీస్ లో ఇప్పటి వరకు వచ్చిన 2 భాగాలని బాలీవుడ్ లో రీమేక్ చేసి ఘన విజయాన్ని సాధించారు ఏడి. అదే జోరులో దృశ్యం 3ని కూడా పట్టాలెక్కించారు. తొలి 2 భాగాలు రిలీజ్ చేసినట్టుగానే థర్డ్ పార్ట్ ని కూడా సౌత్ వర్షన్ లో రిలీజ్ అయిన తర్వాతే హిందీ వర్షన్ రిలీజ్ చేయబోతున్నారు. అయితే పాన్ ఇండియా ట్రెండ్ ఈ రేంజ్ లో లేనప్పుడు ఈ ఫార్ములా బాగానే వర్కౌట్ అయింది. కానీ ఇప్పుడు సిచ్యువేషన్స్ వేరు. ఒక సినిమా రిలీజ్ అయితే భాషతో సంబంధం లేకుండా అన్ని ప్రాంతాల వాళ్ళు సినిమా చూసేస్తున్నారు.
మరి ఈ పరిస్థితుల్లో దృశ్యం 3 హిందీ వర్షన్ కి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ వస్తుందా? దృశ్యం సిరీస్ లో గత సినిమాలతో పోల్చితే దృశ్యం 3కి సౌత్ లో పెద్ద రెస్పాన్స్ ఏం రాలేదు. ఒక్క క్లైమాక్స్ తప్ప మిగతా సినిమా అంతా సాగదీసినట్లుగా ఉందన్న విమర్శలొచ్చాయి. ఈ పరిస్థితుల్లో హిందీ వర్షన్ మీద హైప్ ఉండే ఛాన్స్ ఉందా? ఈ విషయంలోనే ఎటూ తేల్చుకోలేకపోతున్నారు నార్త్ మేకర్స్. అక్టోబర్ 2న రిలీజ్ కి రెడీ అవుతున్న దృశ్యం 3కి బాలీవుడ్ లో ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి. బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ కొత్త సినిమా రిలీజ్కు రెడీ అవుతుంది. దాదాపు 6 ఏళ్లుగా ఒక్క హిట్ కూడా చూడని కంగనా అప్కమింగ్ మూవీస్తో బిగ్ హిట్ను టార్గెట్ చేస్తూ ఉన్నారు. అంతేకాదు పొలిటికల్గా సక్సెస్ అయిన తర్వాత కంగనా చేసిన సినిమా కావడంతో అప్కమింగ్ మూవీ మీద చాలా అంచనాలే ఉన్నాయి. ఎంపీగా గెలిచిన తర్వాత కంగనా రనౌత్ నటించిన సినిమా భారత భాగ్య విధాత. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో నర్స్ పాత్రలో నటించారు కంగనా. ముంబై అటాక్ టైంలో ఒక హాస్పిటల్లో చిక్కుకున్న పేషెంట్లను అదే హాస్పిటల్లో పనిచేసే నర్సులు ప్రాణాలకు తెగించి ఎలా కాపాడారు అన్న కథతో ఈ సినిమాను రూపొందించారు. థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీతో సిల్వర్ స్క్రీన్ మీద కూడా బిగ్ సక్సెస్ ను టార్గెట్ చేస్తున్నారు కంగనా. 2019లో రిలీజ్ అయిన మణికర్ణిక సినిమా తర్వాత కంగనా ఖాతాలో ఒక్క హిట్ కూడా లేదు. గ్యాప్ తీసుకోకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసినా సక్సెస్ మాత్రం రాలేదు. 2024 తర్వాత పొలిటికల్ ఎంట్రీ కారణంగా బ్రేక్ తీసుకున్నారు కంగనా. ఈ బ్రేక్ కన్నా ముందే కంప్లీట్ చేసిన ఎమర్జెన్సీ మూవీ వరుస వాయిదాల తర్వాత రీసెంట్ గా ఆడియన్స్ ముందుకొచ్చింది. ఆ సినిమా కూడా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోవడంతో అప్కమింగ్ మూవీ భారత భాగ్య విధాత మీద భారీ ఆశలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా కంగనా కెరియర్ ను గాడిలో పెడుతుందేమో చూడాలి. చూసారుగా, ఇవి వాల్చి సైమా 2.0. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు చూస్తూనే ఉండండి TV9.